నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధిష్టానం అసంతృప్తితో ఉంది. దీనిపై భూమా అఖిలప్రియను పిలిచి వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అఖిలప్రియతో మాట్లాడాలని పల్లా శ్రీనివాసరావుకు సూచించారు. ఇటీవల అహోబిలం దేవస్థానం టెండర్లు వివాదంపై సీఎం చంద్రబాబు నేరుగా ఫిర్యాదులు రావడంతో వివరణకు ఆదేశించారు. నిజంగా ఈ రోజు పల్లా శ్రీనివాస్ గారు నన్ను ఏదో పిలిచి నా దగ్గర నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు, ఏదో జరిగింది దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారని చెప్పి నాకేం జరిగిందో తెలియదు. దేని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నా నాకు తెలియదు, కానీ మీడియాకి నాకన్నా ముందే తెలిసిపోయింది. అంటే నాకన్నా ముందు పల్లా శ్రీనివాస్ గారు ఎవరైనా మీడియా ఒకళ్ళు ఫోన్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ మాకైతే ఏం ఫోన్ చేసి వచ్చి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఎవరైనా అడగలేదు. అడిగితే ఈ పాటికి అక్కడే కూర్చునేదాన్ని. ఏమంటే కేవలము బోండా ఉమా గారి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని పక్కన పెట్టుకొని నాది కూడా ఫోటో పక్కన పెట్టి ఆయనని నన్ను పిలుస్తా. ఆయన చేసిన దానికి నేను చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? నేనేమైనా వైసీపీ నాయకులతో తిరిగినానా, ఏదైనా సభలో వాళ్ళతో పార్టిసిపేట్ చేశానా, లేకపోతే ఎక్కడైనా పార్టీ గురించి నాకు మంత్రి పదవిలోనే ఎక్కడైనా మాట్లాడానా? సో ఆయన ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకుంటాడు. ఏం జరిగిందో ఆయన ఎందుకు ఫీల్ అయినాడు ఏందని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. దానికి నాకేం సంబంధం ఉంటుంది? అంత సీరియస్ అంశం ఒకటి జరిగినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి బోండా ఉమా గారు వెళ్తున్నప్పుడు అసలు ఏమీ జరగకుండా నన్ను ఎందుకు పిలుస్తారు? ఏదైతే వస్తున్నాయో వార్తలు అవి కరెక్ట్ కాదు. నిజంగా ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా మీ అందరికి చెప్పే పోతాను. నిజంగా అంటే ఈరోజు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధిష్టానం అసంతృప్తితో ఉంది. దీనిపై భూమా అఖిలప్రియను పిలిచి వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో అసంతృప్తికి దారితీసినట్లయితే తెలుస్తుంది. అయితే పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్న అంశాలు ముఖ్యంగా ఏదైతే అహోబలం దేవస్థానం టెండర్ల వివాదంపై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేయడంతో వ్యవహారాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియను పిలిచి పూర్తి స్థాయిలో వివరణ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా అలాగే ఈ అంశంపై రేపు ఏదైతే ఈ రోజు అఖిలప్రియతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే పరిణామాలపై ఎలాంటి అలసత్వం ఉండకూడదనే ఉద్దేశంతోనే అధిష్టానం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు సమావేశంలో అఖిలప్రియ ఎలాంటి వివరణ ఇస్తారు, ఏదైతే పల్లా శ్రీనివాసరావు అధిష్టానానికి ఎలాంటి నివేదిక ఇస్తారు, ఆ తర్వాత పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా నిన్న అయితే ఏదైతే ఆమెను పిలవటం జరిగింది, దీనికి సంబంధించి ఈ రోజున వివరణ ఇచ్చేందుకైతే ఏదైతే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఆమె వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇక్కడ ఏదైతే ఆళ్లగడ్డలో చోటు చేసుకున్న పరిణామాలు అంశం ఇక్కడ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా, ఏదైతే ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీ కలిసి పోయే విధంగా ఉండాలని కూడా పార్టీ వర్గాలు చెప్పే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పల్లా శ్రీనివాసరావు ముఖ్యంగా పూర్తి సమాచారం సేకరించి అధిష్టానం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. ఏదైతే మరి కొద్ది గంటల్లో ఆమె పార్టీ కార్యాలయంలోకి అయితే పల్లా శ్రీనివాసరావుతో అదేవిధంగా ముఖ్య నేతలతో సమావేశం అయ్యే పరిస్థితి అయితే మనకు